హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన చంద్రకళ గారు చెన్నై నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవాత్మ ప్రపంచ నియమాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుసు. ఇక ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్తే అండి. ఈ ఛానల్ ని యూట్యూబ్ లో చూసే వాళ్ళకు కూడా అందరికి నమస్తే అండి. సో ఇవాళ పౌర్ణమి రోజు నన్ను ప్రోగ్రామ్ థ్యాంక్స్ చెప్పుకున్నాను. మనం ఈరోజు తెలుసుకోబోయే ఒక పుస్తకం ఇది జీవాత్మ ప్రపంచ నియమాలు. ఇదండి బుక్. సో బుక్ ఇలా ఉంటుంది. ఇది చాలా సింపుల్ బుక్. ఎవరైనా చాలా సులభంగా అర్థం చేసుకునే ఒక చాలా చాలా సింపుల్ బుక్. ఈ పుస్తకం చదవటం వల్ల ఆఫ్ స్పిరిట్ వరల్డ్ అంటే ఆత్మలోకంలో వెళ్ళాక నియమాలేంటి, అక్కడ ఒక్కొక్క అంటే పరిధులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పున్నారనమాట. ఇప్పుడు మనం ఈ భూలోకంలో ఉన్నాం. మనకు ఎన్నో మంది గురువులు, ఎంతో పుస్తకాల ద్వారా ఆత్మలోకం గురించి ఎన్నో తెలుసుకున్నాం. కానీ అవన్నీ పరోక్ష జ్ఞానమే, మనకి ప్రత్యేక ఏ జ్ఞానము లేదు. మనం ఈ ఆత్మమే అప్పటికి ఆ ప్రత్యక్ష జ్ఞానం అన్నది వస్తుంది. సో ఇక్కడ ఆ ఏమైందంటే మీడియం ద్వారా, అంటే ఈ భూమి నుంచి మరణించిన ఆత్మలు ఇక్కడి నుంచి వెళ్ళాక అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది డైరెక్ట్ గా మీడియంషిప్ ద్వారా అక్కడ జరిగే ప్రతి విషయాలు, అక్కడ నియమాలు అన్ని కూడా మీడియంషిప్ వాళ్ళు చెప్పి రాసిన పుస్తకం అన్నమాట ఇది. అందువల్ల మనం తెలుసుకునే వల్ల మన జీవితంలో ఏమవుతుందంటే, ఇక్కడ ఈ ప్రపంచంలో మనం ఎలా జీవిస్తే మన కాలంలో జరుగుతుంది. ఇప్పుడు చాలా విషయాలు ఇక్కడ ఉందండి. చాలా ఎన్నో మంచి ఉంటాము అని అనుకుంటాం, కానీ మనకే తెలియకుండా అనవసరమైన విషయాలు మనం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పత్రి సార్ చెప్పేది ఏంటి, ప్రతి ఒక్కరూ జీవహింస మానాలి. కానీ ఎంతో మంది మనం చెప్పినా కూడా ఎంతో మంది ఆ శాకాహారం కాకుండా మాంసాహారం తింటూ వాళ్ళు చేసేది తప్పని తెలియకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు. సో ఇలాంటి విషయాలు ఎన్నో మనము తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు విషయాలు ఉన్నాయి. సో ఈ జీవాత్మ ప్రపంచాన్ని తెలుసుకుంటే మనం అందరూ కూడా ఈ విషయాల నుండి క్లారిటీ తెచ్చుకొని, నేను చేసే ప్రతి విషయము కరెక్టా కాదా అన్నది తెలుసుకొని మనల్ని మనం సరిదిద్దుకొని ఈ జీవితంలో మనము చక్కటి జీవితాన్ని జీవించవచ్చు అనమాట. సో ఇప్పుడు కథలాగా స్టార్ట్ అవుతుంది. కథ ఏంటంటే, ఈ పుస్తకం రాసిన ఆథర్ వచ్చి ఖురోషిద్ భావనగరి. ఈవిడకి ఈవిడ కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఖురోషిద్ రూమి వాళ్ళ ఆయన రూమి అన్నమాట. వీళ్ళు ముంబైలో వసించే జంట. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1950లో రతు విప్స్ అనే అతను, 1951 రతు అనే ఇద్దరు పిల్లలు ఉంటారన్నమాట. సో చిన్నప్పటి నుండి వీళ్ళకి కార్స్ అన్న అమెనిజం దాని గురించి చాలా ఇష్టం అన్నమాట. ఒక నిమిషం మాస్టర్స్. సో
రూమ్ అనమాట. ఇద్దరికి నుంచి ఇవన్నీ కాబట్టి వాళ్ళు పెద్ద మెకానిక్ నేర్చుకొని గ్యారేజ్ పెట్టుకొని గ్యారేజ్ లో వచ్చే కార్లను రిపేర్ చేస్తూ అదే టైంలో వాళ్ళకి కార్లు రేసింగ్ కార్ రేసింగ్ అనే దాంట్లో ఆసక్తి కలిగి ఎన్నో రేసెస్ లో పాల్గొనడం ఇలా చేస్తూ ఉన్నారు అన్నమాట. సో 1980లో రేసింగ్ లో వీళ్ళు పాల్గొనడానికి రెడీ అవుతారనమాట. సో అలా ముందుగా వాళ్ళు ముందుగా ట్రైనింగ్ లాగా కదా అలా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధమయ్యారనమాట. అలా సిద్ధమయ్యి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఇద్దరు మెకానిక్స్, ఇంకొక ఫ్రెండ్ అన్నమాట. 5 మంది రెడీ అయి వెళ్ళడానికి తయారయ్యారు. సో అలా వెళ్తున్నప్పుడు ఆవిడ చెప్పారు కొరోషి, వీళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఎన్నోసార్లు వెళ్ళారు కానీ ఎప్పుడు కూడా ఇలా చేయలేదు. ఏం చేశారంటే తన రెండో కొడుకు కిందికి వెళ్ళిపోయాడంట, ఒక ఫ్లోర్ దిగిపోయాడు. కానీ మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మని గట్టిగా హత్తుకొని కౌగలించుకొని, అమ్మ మేము వెళ్తామని గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టి మరీ చెప్పాడంట, నేస్తానమ్మా వెళ్ళొస్తానమ్మా అనేసి. మళ్ళా పెద్ద కొడుకు కూడా మేము వెళ్తున్నాము, ఇవాళంతా మేము ట్రాక్ చేస్తాము, అలా నైట్ అయిపోయిందని రిటర్న్ కాకుండా పడుకొని మార్నింగ్ లేసి వస్తాము, మీరు మా కోసం వెతకద్దు, మా కోసం దిగుపడద్దు, మార్నింగ్ మేము వచ్చేస్తాము అని అంటారు. సో అలాగే బయలుదేరి వెళ్తే కింద కార్ ఎక్కడంతో వాళ్ళ నాన్న కనిపిస్తే వాళ్ళ నాన్నతో కూడా అలాగే చెప్పి ఇద్దరు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో తెల్లారుజాము అయింది, వీళ్ళు చెప్పిన టైం అయిపోయింది, ఇద్దరు రాలేదు. వాళ్ళమ్మ కొరోషిత్ వచ్చి వాళ్ళ నాన్న దగ్గర చెప్తోంది, ఆ హస్బెండ్ దగ్గర చెప్తుంది, ఇద్దరు పిల్లలు రాలే, ఏమైందో ఏంటో వెళ్ళి చూడండి అని చెప్పి అంటే రూమీ అన్నమాట ఆయన పేరు. రూమీ వచ్చి వెళ్తే సడన్ గా రూమీకి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఫలానా దిక్క ఇలాంటి కార్ యాక్సిడెంట్ అయింది, ఇద్దరు పిల్లలు కూడా హాస్పిటల్లో ఉన్నారు, మీరు త్వరగా వెంటనే రండి అని చెప్తే ఆయన రూమి గబగబా భయంతో ఏడ్చుకుంటూ పరిగెత్తి వెళ్ళి చూస్తే ఇద్దరు చనిపోయారు. ఇద్దరు శవాలు అక్కడ హాస్పిటల్లో. ఆయనకి ఇంకేం చేయాలో తెలియకుండా దుఃఖంలో అలాగే కుంగితే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అంతా చేసి ఇంటికి పంపిస్తారనమాట. సో వచ్చిందనే కొరోషిత్ వైఫ్ కి చెప్పేకి మాట రాలేదు, హృదయం అంతా బరువు అయిపోయింది. వచ్చి అలా కూర్చుంటే ఇంత నిదానంగా నడుస్తున్నారు ఏంటి, అసలు పలకరేంటి అనేసి ఆవిడ చెప్పడంతో ఇలా జరిగింది అని ఆయన చెప్పడం, ఇంకా ఇద్దరు అసేడుపు. ఆవిడకైతే నేను ఒక్కరికి కూడా హాని చేయలే, నా ఇద్దరు పిల్లలు ఒకేసారి చంపడానికి అదేంత కఠినత్ముడు, ఇలా ఏవేవో చెప్పుకుంటూ ఇద్దరు ఏడ్చుకుంటూ దేవుణ్ణి దూస్తూ వాళ్ళ జీవితాలను దూషించుకుంటూ ఇలా చాలా సేపు బాధపడ్డారనమాట. సో ఇలా జరుగుతూ ఉండింది. ఫార్మ్స్ అంతా మనము 29 days సంథింగ్ ఏదో ఫార్మ్స్, ఆ లాస్ట్ ఫార్మాలిటీ జరిగేటప్పుడు ఒక ఆవిడ చెప్పిందంట, నేను ఇలాంటి టైంలో ఒక మీడియంషిప్ ని వాళ్ళని చూసాను, వాళ్ళు వచ్చి ఆత్మలో వాళ్ళ కుమారులతో వాళ్ళు వచ్చి మెసేజ్ పంపించారు, ఆ మెసేజ్ కొని పేరెంట్స్ మాట్లాడారని ఎక్కడో చెప్తే అది గుర్తుకొచ్చింది. ఆవిడికి ఫోన్ చేస్తే ఆవిడ ఒక నంబర్ ఇచ్చింది అనమాట, ఇలా ఆత్మలతో మాట్లాడే మీడియం అనమాట, వాళ్ళ నంబర్ ఇస్తుంది. వెంటనే కొరోషిత్ వచ్చి ఆవిడకి ఫోన్ చేస్తే మీరు మా ఇంటికి రావాలి అని చెప్తారనమాట. సో అలా వాళ్ళ ఇంటికి పోవడంతో ఆవిడ అది సంథింగ్ ఉంది కదా మీడియంషిప్ జరగడానికి, సో ఆవిడ మధ్యలో కూర్చునింది. ఇంకా వీళ్ళ కాదనమాట, ఇలా మీడియంతో వాళ్ళ చనిపోయిన వాళ్ళతో మాట్లాడడానికి అక్కడ చాలా మంది వచ్చిన్నారనమాట. సో వీళ్ళు వెళ్ళడం, ఆవిడ మీడియం గా మారే ఆవిడ మధ్యలో కూర్చొని ఉంటే వీళ్ళంతా చుట్టూ కూర్చొని వీళ్ళ చాయిస్ అంటే వీళ్ళ ఆప్షన్స్ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా
వీళ్ళ ఒక టర్న్ వచ్చే వరకు వెయిట్ చేశారు. వీళ్ళ టర్న్ వచ్చింగానే వాళ్ళకు హలో మమ్మీ అనేసి ఒక వర్డ్ యూస్ చేస్తాడట. వీళ్ళ టర్న్ వచ్చింగానే ఆ మీడియం వచ్చి అలా మాట్లాడింది అనమాట. ఆ ఫస్ట్ మాటతోనే వాళ్ళ అమ్మకి మా అబ్బాయి ఇలా పిలుస్తాడు, నన్ను పిలిచే ఆ పదము నాకొక్కటే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కానీ కరెక్ట్ గా అలా పిలిచింగానే ఫస్ట్ వర్డ్ లోనే తనకి నమ్మకం వచ్చేస్తుంది అనమాట, మాడేది నా కొడుకే అది. అప్పుడు అలా అలా జరగడంతో వాళ్ళు అడుగుతారన్నమాట, ఏం జరిగింది, ఏమయ్యింది, ఇది చనిపోయారు కదా, ఏమయ్యి అనేసి వాళ్ళ అమ్మ అడగడంతో వెళ్తారు. అమ్మ నాన్న మేమిద్దరము ఆత్మలోకంలో చేరుకున్నాం, ఎంతో సంతోషంగా ఉన్నాం ఇక్కడ. అక్కడి నుండి మిమ్మల్ని మేం చూడగలము, కానీ మీరు మమ్మల్ని చూడలేరు. మీరు ఇంత దుఃఖపడడం మాకు అస్సలు ఇక్కడ వల్ల కాలేదు. మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడిని దూషించక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి విషయాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరికి జరిగే ఒక్కొక్క దాని వెనకాల కొన్ని నియమాలు, ఆ రూల్స్, ఆ న్యాయాలు అవి ఉంటాయి. జీవితంలో మేము ఇలానే మా జీవాన్ని మేము రాసుకున్నాము, కాబట్టి ఇలా మేమిద్దరం చనిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ యొక్క ఆ జీవితంలో ఏమి జరగాలి అంటే మేము మీ ద్వారా అంటే ఆత్మలోక వివరాలను మేము మీకు ఇస్తాము, మీరు పుస్తకం రాయాలి. ఇది మీ యొక్క లైఫ్ పర్పస్ వల్లనే మేము ఆ మెసేజ్ మీకు ఇవ్వండి. కాబట్టి ఆ లైఫ్ లో మేము ఇంత చిన్న వయసులో మేము చనిపోయి పైలోకానికి వెళ్ళి ఇలా మీడియంషిప్ ద్వారా మీకు కనెక్ట్ అయి మేము ఆ వివరాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వడానికే మేము మా లైఫ్ ని ఇప్పుడు మేము ఇది చేసుకున్నాము. ఎందుకంటే ఈ లోకంలో, భూలోకంలో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియవు. ఎవరో ఏదో చెప్పిన విషయాలు తెలుసు, కానీ ఇప్పుడు మేము మీ ద్వారా డైరెక్ట్ గా ఆత్మలోకాల్లో ఉండే ప్రతి విషయాన్ని మేము మీకు అందజేస్తాము, మీరు పుస్తకం రాడి అని చెప్తారు. అందు వాళ్ళు ఎలా చనిపోయారో అన్నమాట. మేము కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా నైట్ అయిపోయింది. అలా ఫ్రెండ్స్, మెకానిక్స్ అన్ని నిద్రపోతూ ఉన్నారు. నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఫాస్ట్ గా వెళ్తే అక్కడ రోడ్డు సరిగ్గా లేదు, చాలా కుదింపులకి లేస్తారు అని చెప్పి నేను స్లోగా తోలుతూ ఉన్నాను. సడన్ గా ఏమైందో తెలియలేదు, ఒక చీకటిగా కమ్ముకొని ఏదో వచ్చి అడ్డొచ్చింది కారుకి. సడన్ గా కంప్లీట్ చీకటి అయిపోయింది. ఆ చీకటి వచ్చినప్పుడు నేను స్టీరింగ్ ఇలా తిప్పడంతో ఒక చెట్టుకు జోగా కారు గుద్దుకోవడమే తెలుసు, అంతే. ఆ తర్వాత నేను నా శరీరంలో లేదు అని పెద్ద కొడుకు చెప్తాడనమాట. అలా తను శరీరం నుండి బయట వచ్చేది నేను నన్ను చూసుకున్నాను. నేను అలా చూసుకొని ఒక నిమిషం. సో విప్స్ అనే అతను ఫస్ట్ అబ్బాయి. విప్సి ఇలా చెప్తాడు, నేను శరీరం నుండి నా ఆత్మ రిలీజ్ అవ్వడం నేను చూశాను. దాంతో నేను అది చూడటంతో అయ్యో నేను చనిపోయానా, ఇంకా అమ్మా నాన్న ఎలా బ్రతుకుతారు, వాళ్ళు ఏడుస్తారు కదా, వాళ్ళకి ఎంత దుఃఖం వచ్చింది కదా అని నేను అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ రతుని వెతుకుతూ ఇప్పుడు చనిపోయింది కదా, ఇంపేయడానికి రాలేదే అనేసి వెతుకుతూ సడన్ గా ఒక ఆత్మ అతనికి కనిపిస్తుంది అనమాట. ఆ ఆత్మ ఎవరు అంటే వాళ్ళ తాత రతులాగే ఉన్నాడు అనమాట. రతు నువ్వు వచ్చేసావా, థ్యాంక్ యూ అని చెప్పి గట్టిగా కౌచుకుంటాడు అనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, నేను రతున్ కాదు, నేను మీ తాతను. వీళ్ళొచ్చి పాప్సీ అంటారనమాట వాళ్ళ తాతని, అంటే అమ్మ వాళ్ళ నాన్న. పాప్సీ అంటారనమాట. నేను నీ పాప్సీని అని అంటే, అవునా నువ్వు రతులాగే ఉన్నవే, అంటే చిన్న వయసులో ఉంటానమాట ఆయన. అలాగే ఉన్నావు కదా అంటే, లేదు నీ పాప్సీనే అని చెప్తే అప్పుడు ఆ కనెక్షన్ అర్థమైపోతుంది అనమాట. ఆ తర్వాత రతుని ఉంటారు, అంటే తమ్ముణ్ణి వెతుకుతూ ఉంటే
ఆ అబ్బాయి ఇంకా చనిపోలేదు, ఇంకా శరీరంలోనే కొంచెము అంటే లాస్ట్ మూమెంట్స్ లో ఉండాడు అనేసి చెప్పి ఇద్దరు అలా చూస్తారనమాట. చూస్తూ ఉండగానే మళ్ళీ రతు కూడా శరీరంలో నుంచి వచ్చేస్తుంది. కానీ బయట వచ్చింగానే అన్నను చూసి, ఏం చేసావు నా కార్ని, ఏం చేసావు, ఎందుకు ఇలా చేసావు, పాడు చేసావని, ఇంకా చనిపోయింది తెలియకుండా ఇలా చేసేసావే, కార్ ఇలా అయిపోయింది అని అన్నని అడుగుతూ కొంచెం ఫైన్ మోడ్ లో అలా అడుగుతూ అనమాట. అలా అడిగినప్పుడు రతు వెయిట్ చేయి, నువ్వు ఇప్పుడు శరీరంలో లేదు, నువ్వు చనిపోయావు అని చెప్పిగానే తన శరీరాన్ని తాను చూసుకొని అతను కూడా, అయ్యో అమ్మా నాన్న ఏం చేయగలుగుతారు, ఇప్పుడు నువ్వు చనిపోయినావు, నేను చనిపోయాను, అమ్మ ఎలా బ్రతుకుతారు, మనం వాళ్ళు ఎలా తట్టుకోరు ఈ విషయాన్ని బాధపడతారు అనమాట. అలా బాధపడుతూ ఉంటే ఇంకేం చేసేది లేదు. ఇంకా పైలోకం ఆత్మలోకం నుంచి కొన్ని ఆత్మలు వచ్చి వీళ్ళని ఇన్వైట్ చేయడానికి వస్తుంది. సో అలా ఇన్వైట్ చేయడానికి వచ్చింగానే వాళ్ళు చెప్తారు, మీరు కళ్ళు మూసుకోండి అని అంటారనమాట. కళ్ళు మూసుకుని ఇద్దరు కళ్ళు మూసుకుని ఒక జోరుగా ఏదో ఒక గాలి సంథింగ్ ఏదో అలా అనుకో, అలా వచ్చి వాళ్ళు పైకి వెళ్ళే మూమెంట్ మాత్రం వాళ్ళకి అనమాట. కళ్ళు తెరిచి చూడడంతో వాళ్ళ ఆత్మలోకానికి చూడారు. సో అక్కడ ఆత్మలోకి చేరుకున్నాక ఒకటి పరుపులు ఉండే ఒక రూమ్ కి, విశ్రాంతి గదికి పిలుచుకొని పోయారు. ఆ విశ్రాంతి గదిలో 2 పరుపుల్ని చూపించి ఇద్దరిని పడుకోమన్నారు. మీరు చక్కగా రెస్ట్ ఎత్తుకోవాలి ఇప్పుడు అని చెప్తారు. సో ఇద్దరు అలా పడుకున్నారో లేదో డీప్ స్లీప్ కి వెళ్ళిపోయామాట ఇద్దరు. ఆ విశ్రాంతి గదుల్లో విశ్రాంతి ఎత్తుకోవడానికి డీప్ స్లీప్ కి వెళ్ళిపోయాడు. విప్సీ వచ్చి లేసుకున్నాడు అనమాట. విప్సీ లేవడంతో ఒక ఆత్మ వచ్చి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కి ఎక్కడ పోవాలో నేను పిలుచుకొని పోతాను నిన్ను అంటాడు. ఉండు, ఇంకా నా తమ్ముడు లేదంటే, ఇక్కడ తమ్ముళ్ళు అంతా ఎవరు లేదు, తను లేసినప్పుడు తనకి ఎవరు వస్తారో వాళ్ళు పిలుచుకొని పోతారు, ఇప్పుడు నువ్వు నాతో రావాలి అని అంటే, లేలే నేను నా తమ్ముడు వస్తేనే వస్తాను అని ఇంకా ఆ ఊహల్లోనే ఉన్నాడనమాట. అలా చెప్తే, అలా కాదు, ఇది ఆత్మలోకము, ఇక్కడ మీరు వచ్చాక నువ్వు వేరు తను వేరు, ఇంకా మీరు అన్నతం కాదు అని చెప్పి విప్సీని పిలుచుకొని పోతాడు అనమాట ఆత్మ. సో ఇలా జరిగింది అని వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ యొక్క పర్పస్ ఏంటంటే, వీళ్ళ ద్వారా ఆ విషయాలన్నీ భూలోకానికి పుస్తకంలో చేరాలి అనేది అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ అమ్మ ద్వారా ఛానల్ వాళ్ళ అమ్మకి గైడెన్స్ ఇస్తారనమాట. ఇద్దరు భయపడదు, ఇప్పుడు మీడియం మాట్లాడుతా ఉంది, నేరుగా వాళ్ళ అమ్మకి కనెక్ట్ అవ్వని తెలియదు. సో మీడియం ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకొని ఎలా తను విప్సీ రతువులతో కనెక్ట్ అవ్వాలి కొన్ని టిప్స్ అన్ని వాళ్ళు ఇస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, ఎక్కువ ఏడుసా, పిల్లలు లేరు, వాళ్ళు లేదని ఒక ఈ దుఃఖమే ఈ ముసుగు తీసేయాలి, మనసుని కంప్లీట్ గా ప్యూర్ గా పెట్టుకోవాలి. ఎలా అంటే ఒక తెల్ల కాగితం లాగా మీ మనసుని మార్చుకొని, మీరు కళ్ళు మూసుకొని, అంటే చేతి పుస్తకము పెన్ను పెట్టుకుని కళ్ళు మూసి నన్ను తలుచుకుంటే నేను మీకు కనెక్ట్ అవుతాను అని చెప్తారనమాట. సో అలా ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ కనెక్ట్ అవ్వడం తెలుస్తుంది, కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఇంకొంచెం వాళ్ళు గైడెన్స్ ఇచ్చి, ఇంకా మీరు మనసుని ఇంకా ప్రశాంతపరచాలి, ఇలా గైడెన్స్ ఇస్తూ ఫస్ట్ లో కొన్ని రోజులు ఆవిడ పుస్తకంలో పెన్ పెట్టేది కానీ పిచ్చి పిచ్చి గీతల్లాగా గీకడము ఇలా జరుగుతుంది. ఇలా పోను కొంచెం పెన్ను మూమెంట్ రాయడం అనేది కొద్దిగా స్టార్ట్ అయ్యి, ఇలా ట్రైనింగ్ అవ్వను కొద్ది రోజులకి ఆవిడ కళ్ళు మూసుకొని ఇలా పెన్ పెట్టిందంటే చక్కగా అక్షరాలు రావడము, రతు విప్సీ ఏం చెప్తారో అదన్నీ చక్కగా రాయటం అనేది ఆవిడకి స్టార్ట్ అయిపోయింది. ఇలా ఈ జీవాత్మ ప్రపంచ నియమాలనే ఈ పుస్తకాన్ని ఆవిడ ఒక్కొక్క విషయాన్ని కూడా తన ఇద్దరు కుమారుల ద్వారా ఆ జ్ఞానాన్ని తెచ్చుకొని ఆవిడ రాసిందనమాట. సో ఇక్కడ
ఈవిడ ఇలా పుస్తకాన్ని రాయటం అండ్ ఆవిడ నెక్స్ట్ ఏమైందంటే ఇలా ఎన్నో మంది ఈ లోకంలో చనిపోయి ఉంటారు. హఠాత్తుగా యాక్సిడెంట్ చనిపోవడం, సూసైడ్ చేసుకొని చనిపోవడం, చిన్న వయసులోనే హస్బెండ్ చనిపోవడం, ఇలా ఎన్నో మంది ఉన్నారు కదా. ఇటువంటి వాళ్ళకి తను గైడెన్స్ ఇస్తూ వాళ్ళ ఒక దుఃఖం నుంచి వాళ్ళని బయట తెస్తూ ఇలా అంతా చేయడం ఆమె అంటే ఏమంటారు, ఒక కౌన్సిలింగ్, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ దుఃఖం నుండి వాళ్ళని బయట ఇలా చేయడం ఆవిడ వచ్చి హాబీగా తీసుకునింది అనమాట. సో ఇలా చేయడం ద్వారా ఆమెకి ఏం అర్థమైంది అంటే, ఇంకొకరి దుఃఖాన్ని పోగొట్టేకి నువ్వు ప్రయత్నించినప్పుడు నీ దుఃఖం పోతుంది అనే సత్యం ఆమె గ్రహించింది అనమాట. ఎప్పుడు తను ఎంతో బాధలో ఉంది, ఇద్దరు కన్న బిడ్డల్ని పోగొట్టుకొని ఎంతో బాధలో ఉంది కదా. తను ఇంకోరి దుఃఖాన్ని ఇలా పోగొట్టినప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళకి గైడెన్స్ చేసి వాళ్ళకి చెప్పినప్పుడు తనకి ఎంతో అంటే అది ఆ అబ్బుల నుండి తను వచ్చేసింది అనమాట. అలా ఎప్పుడు మనం సెల్ఫిష్ గానే ఉంటాం, ఇంకోరి గురించి ఆలోచించని మనకు తెలియదు. సో ఎప్పుడైతే ఇంకోరి గురించి ఆలోచించి వాళ్ళ దుఃఖాన్ని మనము క్లియర్ చేస్తామో మన దుఃఖం ఆటోమేటిక్ గా ఉంది అన్నసేమో ఈ ప్రాసెస్ ద్వారా తెలుసుకున్నాను అని చెప్పింది అనమాట. సో ఫస్ట్ లో మీడియం ద్వారా వాళ్ళ కొడుకుతో కనెక్ట్ అయినా కానీ తను ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ అయ్యి తను ఎంతో తన మైండ్ ని క్లియర్ చేసుకొని వాళ్ళతోటి మీడియంషిప్ లో వస్తుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక్కొక్క రోజు ఆమె సూర్యోదయం సూర్యాస్తమనం లోపల ఏ ఒక టైంలో కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్పేదాన్ని రాస్తూ ఉంటుంది. సో డేట్స్ ఒక్కొక్క రోజు ఏమేం చెప్పింది అని డేట్స్ ద్వారా వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. నేను కొన్ని విషయాలు, ఎందుకంటే ఈ టైంలో మనం అన్ని చెప్పుకోలేం కాబట్టి కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తూ ఉంటాను. ఒక నిమిషం. సో ఇప్పుడు ఆత్మలు సర్వశక్తి అన్ని ఉన్నాయన్నమాట. చాలా మంది ఇక్కడ భూలోకంలో వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు. మంచిని తెలిసి మంచి చేస్తారు, మంచిని తెలియకుండా చేయడం, ఇలాగన్నీ బై ఫాల్ట్ డిఫాల్ట్ అన్ని జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కొంతమంది, ఇక్కడ చాలా మంది మనకి భూలోకంలో ఏంటి అంటే తప్పులు చేయడం అనేది కొందరికి అనవసరంగా రావడమో, హాగా రావడమో, లేకుంటే ఇంకొకరు చూసి టెంప్ట్ అయిపోయి చేయడమో ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక ఒక్కొక్కరు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎంతమంది దొంగలు ఉన్నారు, మర్డరర్స్, వీళ్ళందరూ తప్పులు చేసేసి మర్డర్ చేసి పోలీసులు నేమ్ ఇచ్చి పబ్లిక్ నేమ్ ఇచ్చి వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు. సో ఇక్కడ భూలోకంలో మనము ఎవరిని ఏమారిచ్చినా ఇంకొకరిని చీట్ చేసేయచ్చు ఈజీగా. కానీ చేసిన పాపం అన్నది స్టోర్ అవుతుంది అనే సత్యం మందికి తెలియదు. మనం చేసే ఒక్కొక్క విషయం కూడా మన నీడగా మారుతుంది, మన పాపంగా మారుతుంది. మనం చేసే ప్రతి కర్మలు, ఒక్కొక్క కదలిక కర్మే చేసే ప్రతి కదలికలోనూ పాపము పుణ్యము అన్నది మనం చేస్తూ ఉన్నాం. సో ఈ చేర్చుకుంటూ ఉండేది మనకి తెలియదు, కానీ ఆత్మలోకంలో ఇవన్నీ క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ భూలోకంలో వాళ్ళు ఏం చెప్తారంటే, భూలోకంలో మీరు పాపాత్ములు, పుణ్యాత్ములు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, చిన్న అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. కానీ ఆత్మలోకంలో అలా కాదు, పరిధులు ఉంటాయి. ఒక్కొక్క 7 పరిధులు ఉంటాయి. సో 7 పరిధుల్లో ఆయా రిలీజన్స్ లో తగిన కేటగిరీస్ లో తగిన ఆత్మలు ఆయా స్థితిలో ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ లాగా అక్కడ ఎవరికి ఏమారించడం అనేది లేదనమాట. ఇప్పుడు ఒక పరిధిలో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5th పరిధిలో నేను ఉన్నాను అనుకోండి, నాలాంటి వాళ్ళే అక్కడ ఉంటారు.
నాకన్నా తక్కువ పరిధి వాళ్ళు ఎక్కువ పరిధి వాళ్ళు అక్కడ ఉండరు. సో కాబట్టి మనల్ని ఎవరినన్నా చీట్ చేస్తారో, మనల్ని మంచిగా చూస్తారో చెడుగా చూస్తారో అన్న భావనలు అంటే సేమ్ మైండ్ కేటగిరీలో, సేమ్ ఆర్ట్ కేటగిరీలో ఉండే వాళ్ళు ఒక్కొక్క పరిధిలో ఉంటారు. కాబట్టి అక్కడ ఎవరికి ఏ భయము లేదన్నమాట. కానీ భూలోకంలో అలా కాదు. మంచి చెడు చూడటానికి అందరూ శరీరంలో చక్కగా కనిపిస్తారు, మంచిగా డ్రెస్ చేసుకో ఉంటారు, చాలా మంది సూట్ వేసుకోవడం, బాగా డ్రెస్ చేసుకోవడం, కానీ వాళ్ళ స్థితిలో అంత నీచంగా ఉంటారు. కొంతమంది ఏమి లేకుండా బీద వాళ్ళైనా వాళ్ళ ఆత్మస్థితిలో గొప్పగా ఉంటారు. మనము ఐడెంటిఫై చేయడానికి భూలోకంలో అర్థం కాదు, కానీ ఆత్మలో పరిధుల్లో వాళ్ళు కేటగిరీస్ లో పెట్టేస్తారు. సో అలా మనం ఒక్కొక్క కేటగిరీస్ లో అన్ని తెలుసుకోవచ్చు అనేసి అంటారు. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది, ఎవరిని చీట్ చేసినా గానీ మీరు మిమ్మల్ని చీట్ చేసుకోలేరు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మీరు మంచి చేసినా చెడు చేసినా మీ యొక్క రికార్డ్స్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం పైలోకానికి వెళ్ళాక ఇక్కడ ఉండే మంచివి అంటే ఇక్కడ మీరు మీరు పెద్ద గొప్పోళ్ళు, ధనవంతులు, మీకు 10 ఇల్లులు ఉన్నాయి, 10 మంది పిల్లలు ఉన్నారు, ఒక ఆశ్రమం, ఇవంతా ఏమి అక్కడ లెక్కకు రాదు. మీరు చేసే మంచి చెడులే అక్కడ మీ యొక్క వాల్యూనిచ్చేది. మీకు మీరు పైకి వస్తే మిమ్మల్ని, ఇప్పుడు నేను ఇక్కడ చంద్రకళ, నన్ను అక్కడ చంద్రకళ అని చూడరు. నా మంచితనంతో నన్ను అక్కడ లెక్కతారు, నా చెడేదో నా చెడు అక్కడ లెక్క. నేను ఇక్కడ చేసిన మంచి చెడంతా అక్కడ వెళ్ళంగానే అక్కడ రికార్డ్ కనిపిస్తుంది. అదే అన్నమాట మన ఐడెంటిటీ. నీ మంచి చెడే ఆత్మలోకంలో నీ ఐడెంటిటీ. సో ఇక్కడ నువ్వు భూలోకానికి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తారంటే, మనం భూలోకానికి రావడమే పాఠాలు నేర్చుకోవడానికి వస్తాం. ఇదే ఆత్మలోకంలో ఈ పాఠాలు నేర్చుకోవాలంటే మనం ఎంత ఎక్కువైనా కూడా ఒక 80 ఏళ్ళు 100 ఏళ్లే బతుకుతాం. ఈ 100 ఏళ్లలో మనం ఎంత నేర్చుకోగలమో అంత నేర్చుకోగలం. ఇక్కడ వచ్చి లిమిటేషన్ లేదు. నువ్వు 10% నేర్చుకుంటావా, అది నీ ఒక చాయిస్. 100% నేర్చుకుంటావా, నీ చాయిస్. 1000 నేర్చుకుంటావా, అది నీ చాయిస్, నీ కెపాసిటీ అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవడానికి లిమిటేషన్ అంటూ లేదు భూలోకంలో. సో ఈ లిమిటేషన్స్ లేని వల్ల ఈ కొద్దిపాటు కాలంలో ఆత్మ తనను తాను ఎంతో పెంచుకోవడానికి, ఎంతో ఆత్మ ఎదుగుదల కోసం ఇక్కడ పుడతాం మనం. కానీ ఈ ఎదుగుదల ఇక్కడ నేను వచ్చాను, నేను ఒక 7 years నేను జీవించాను, నేను ఎంతో ఇక్కడ పొందాను, కానీ ఆ లోకంలో ఇక్కడ పొందిన 80 ఏళ్లలో నేను పొందిన ఈ జ్ఞానాన్ని అక్కడ పొందాలంటే ఎన్నో యుగాలు పడుతుందంట. సో ఆత్మలోకంలో ఒక ఆత్మ ఉన్నతి జరగాలి అంటే ఎన్నెన్నో యుగాలు పడుతుంది. అందుకే ఆత్మలన్నీ కూడా తను ప్లాన్ వేసుకొని ఇక్కడ భూలోకానికి వచ్చి పుట్టి ఈ మాయలో అన్ని మర్చిపోయినా కూడా ఈ రిస్క్ ఎత్తుతుంది అనమాట. రిస్క్ ఎందుకు ఎత్తుతుందంటే హైగా పెరగడానికి ఒక సింపుల్ టెక్నిక్ అన్నమాట భూలోకంలో మనకి ఈ జన్మ అనేది. సో ఈ వాల్యూ, ఈ జీవితం ఒక వాల్యూ తెలుసుకోండి. మీరు దీని వాల్యూని తెలుసుకోండి. నాకు అమ్మ బాలేదు, నా మొగుడు బాలేదు, నా పెళ్ళాం బాలేదు, నా అత్త బాలే, మా అమ్మగారు బాలే, వీళ్ళ వల్లే నాకు ఇలా మీ జీవితాలని మీరు వేస్ట్ చేసుకున్నారు. జీవితం అనేది ఎంతో గొప్పది. మనము ఇక్కడ పుడతాము, ఈ ఫ్యామిలీ, ఈ ఒక లైఫ్ అనేది ఒక డ్రామా అనుకోండి, కానీ మీ ఎదుగుదల మాత్రమే మీకు జరిగే ఒక మంచి. మీరు ఇక్కడ పుట్టడమే మీ ఆత్మ ఎదుగుదల కోసమే. కానీ మనం ఏం చేస్తామండి, ఇక్కడికి వచ్చిందనే మనము శరీరానికే ఇంపార్టెంట్ ఇస్తాం. సెకండరీ, మనసు కూడా సెకండరీనే. సో శరీరానికి మనం 24 hours లో ఏం చేస్తున్నాం అనిపిస్తే ఏం చేస్తాం అసలు? కంప్లీట్ గా శరీరమే. ఇప్పుడు మనం ధ్యానంలో వచ్చాము, ఇలా ఆసక్కుంటున్నాము, అన్ని చేస్తాం, అయినా కూడా 20 hours లో కౌంట్ చేస్తే మనం మ్యాక్సిమం దేనికండి మనం సమయాన్ని కేటాయిస్తున్నాం? మాక్సిమం సమయం కేటాయించేది శరీరంకే, ఈ శరీర నీడ్స్కే.
ఇప్పుడు పెళ్ళాం వాళ్ళకి పనులు వీళ్ళలో మెయిన్ ఫుడ్ చేసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, క్లీన్, వీటికే మనం ఎక్కువ టైం కేటాయిస్తున్నాం. ఇవంతా కూడా మాయే. ఆ కోసమే మనం పుడతాము, ఆత్మ ఎదుగుదల కోసమే పుడతాము, దానికోసం మీరు వర్క్ చేయాలి. సో ఇది మెయిన్ పర్పస్ అని చెప్తారనమాట. సో ఇక్కడ మీకు చాయిస్. ఈ ఈ జీవితం అనేది మీ వరము, మీకు ఒక వరము. సో ఎంతో మంది జీవితంలో తప్పులు చేసేసి తప్పుల్లో ఇరుక్కుపోయి ఇది బాధపడలేక సూసైడ్ చేసుకుంటూ ఈ మీకు దొరికిన ఈ వరాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇలా వేస్ట్ చేసుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా జీవిత పరమార్థాన్ని తెలుసుకోండి. ఈ వరాన్ని చక్కగా తెలుసుకొని ఆ వరాన్ని ఉపయోగించుకోండి. ఇంకా మనం చెప్పాలంటే మనకి ఇంకా గొప్ప వరం దొరికిందండి. మనం పిఎస్ఎస్ఎం లో ఉన్నాం, మనకు పత్రికలు దొరికారు. ఇంత గొప్ప వరం మనకు దొరికా ఇంకా ఈ జీవితంలో మనం ఎంతెంత తెచ్చేసుకోవాలా, ఎంతెంత ఈ ఆత్మ ఉన్నతికి మనం ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. మనం ఇంకెక్కడా పోయి వెతకక్కర్. సార్ చెప్పిన బుక్స్ అన్ని చదివితే చాలు, సార్ చెప్పిన ధ్యానం చేస్తే చాలు, సార్ చెప్పిన విషయాలన్నీ మనం మననం చేసుకోవడం, ఇలా చెప్పుకోవడం చాలు. ఇదే మన ఆత్మ ఉన్నతి, మనకు గొప్ప వరం అన్నమాట. పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్స్ కంతా అందరికి జీవితం ఒక వరం అంటే మనకు జీవిత వరం తోటి బోనస్ వరం కూడా దొరికింది అనమాట మనకి. సో ఈ బోనస్ వరాన్ని మనం వచ్చి చక్కగా యూజ్ చేసుకొని మనం గొప్పగా ఎదగాలి. ఆ సో నేను కామన్ గానే చెప్పానండి, ఇంకా అన్ని వివరాలు చెప్పలేదు. ఆత్మలోకంలో వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఆత్మలోకంలో ఒక ఆత్మ అక్కడికి వెళ్ళింది అంటే ఒక వృద్ధ రూపం ఆ ముసలితనంతో ఉంటుంది. అక్కడికి అక్కడ ఉండే నాలెడ్జ్ కొంచెం కొంచెం తెలుసుకొని అక్కడ నాలెడ్జ్ చేరిందంటే వస్తుందంట. అక్కడ కొంచెం నాలెడ్జ్ వచ్చిందంటే మళ్ళీ యవ్వనం అలా అందరూ ఎంతకెంత ఆత్మజ్ఞానాన్ని పెంచుతూ ఉంటారో వాళ్ళ వాళ్ళ ఏజింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట, యవ్వనంలో ఉంటారనమాట. సో కంప్లీట్ గా ఆత్మలోకంలో ఉండే వాళ్ళందరూ ఒక 16 ఏళ్ల యవ్వనంలోనే ఉంటారంట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఆ జ్ఞానం వచ్చేసి 10 సడన్ గా అక్కడ వృద్ధమని చూడనమాట. వీళ్ళిద్దరు విప్సి ఇద్దరు ఒక వృద్ధాత్మని చూశారు. సో ఆ వృద్ధాత్మని చూడటంతో వాళ్ళకి అర్థమైపోయింది, అంటే ఆత్మలోకానికి కొత్తగా వచ్చిన ఆత్మ అని అర్థమైపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు కొత్తగా వచ్చారా అని అడిగితే అప్పుడు నేను కొత్తగా వచ్చానని మీకు ఎలా అర్థమైంది అనేసి అడుగుతాడు. సో ఈ విషయమే చెప్తారనమాట. ఇక్కడ అందరూ ఆత్మలోకంలో యవ్వనంతోనే ఉంటారు. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి ఇలా వృద్ధుడులాగా ఉన్నారు అనేసి చెప్తాడు. ఆయన నమ్మడనమాట. ఆత్మలోకంలో నేనేంటి ఆత్మలోకం కాదు, ఏమీ కాదు, నేను సెలవుల కోసము మా ఊరు వచ్చాను, ఇదేం ఆత్మలోకం కాదు అనేసి ఆయన నమ్మడనమాట. ఆయన చనిపోయిందే ఆయనకు అర్థం కాలేదు. లేదు బాబు చనిపోయావు, ఆత్మలోకంలో ఉన్న చెప్తే ఇంకా వాళ్ళంతా చూసి ఏదో పిచ్చోళ్ళు అని అనుకుంటారనమాట. అలా అనుకోవడంతో వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని ఉన్నత ఆత్మలు మళ్ళీ ఆయనకు. సో ఇప్పుడు ఇద్దరు వచ్చారు, 5-6 వాళ్ళు వచ్చారే నన్ను ఏం చేయబోతారో అని ఆ వృద్ధాత్మ అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ వృద్ధాత్మకి అంటే ఆ వృద్ధాత్మ అజ్ఞానంలో ఉంది, ఇప్పుడిప్పుడే ఆత్మలోకంకి వచ్చింది. అలా వచ్చిన ఏ ఒక ఆత్మకి కూడా ఉన్నత ఆత్మలు వాళ్ళు ఇవ్వాలన్నమాట. అదే వాళ్ళ వర్క్. సో అగైన్ ఒక 5-6 మంది ఉన్నత ఆత్మలు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతూ ఆయన్ని కన్విన్స్ చేస్తూ ఉంటే ఆయన ఏదో ఒక పేరులో అరుస్తూ ఉంటాడనమాట. మళ్ళీ వాళ్ళకి అర్థం ఏంటంటే ఆయన అరిచే ఆ పేరు ఎవరిదంట, తన కొడుకు అనమాట. భూలోకంలో ఉండే తన కొడుకు. నువ్వు ఎక్కడ ఉండావు అంటే భూలోకంలో తన అడ్రస్ తాడనమాట. నువ్వు ఇప్పుడు భూలోకంలో లేదు, నువ్వు ఆత్మలోకానికి వచ్చావు అని ఆయన్ని కన్విన్స్ చేసి నువ్వు చనిపోయావు అని చెప్పడంకే చాలా పట్టిందనమాట వాళ్ళకి. అలా ఆయన అవునా నేను చనిపోయాను ఆయన తనకు తాను నమ్మి, నేను ఇప్పుడు ఒక ఆత్మను తను నమ్మడంతో చాలా టైం పట్టింది.
అలా చాలా టైం పట్టి నేను ఇంకా చనిపోయాను అనేసి ఆ ఒక ఆ విషయాన్ని నమ్ముతాడు చూడండి. అలా నమ్మడం స్టార్ట్ అయ్యాక ఆయన వయసు కొంచెం తగ్గింది. అంటే ఒక జ్ఞానం ఆయన పొందాడు కాబట్టి ఆ చాలా వృద్ధుడుగా ఉండే ఆయన కొంచెం ఆ వయసు తగ్గిందనమాట. అలా ఆత్మలోకంలో ట్రావెల్ చేస్తూ ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకుంటూ పోతూ ఒక ఫ్యూ డేస్ కి ఆయన కూడా ఆ యవ్వన ఆత్మ స్టేజ్ కి వచ్చేసాడనమాట. అంటే జ్ఞానం ఎంత గొప్పదో ఇక్కడ చెప్తా ఉన్నారనమాట. మీరు ఎంత జ్ఞానాన్ని పొందుతారో మీ ఆత్మ అంత యవ్వనంగా ఉంది. అనుకుంటాం మనకి ఇప్పుడు శరీరంలో 80 ఏళ్ళు అయిపోయింది, 90 ఏళ్ళు అయిపోయింది, వీళ్ళు అనేసి వృద్ధుళ్ళు అనుకుంటాం. శరీరంతో వృద్ధులు ఎప్పుడూ కారు, ఆత్మనే గొప్పది. సో మీరు ఎంత జ్ఞానం పొందుతారో మీరు అంత యవ్వనాత్మగా ఉంటారు. సో అలా ఆత్మలోకంకి వెళ్ళేటప్పుడు మనం అలా ఉంటాము. ఒక్కొక్క జ్ఞానాన్ని పొందడంతో ఆ యవ్వనత్వం అనేది సులభం వస్తుంది. ఇక్కడ ఆత్మలోకంలో 7 ఆవరణలు ఉంటాయి అని చెప్పారనమాట. సో 7 ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణ కూడా చూస్తే 0 to 10 డివిజన్స్ ఉంటాయంట ఒక్కొక్క ఆవరణలో. 0 to 9 10 దశలు ఉంటాయి, స్టెప్స్. అలా ఒక్కొక్క ఆత్మ 7వ ఆవరణకు చేరడానికి ఎన్నెన్నో యుగాలు పడతాయి. సో అంత యుగాలు టైం పడుతుంది కాబట్టి మనము ఆ ఒక్కొక్క ఆత్మ కూడా నేను భూలోకంలో పోయి నేను ప్రమోట్ అయ్యి వస్తాను అని చెప్పి ఒక్కొక్కరు కూడా అక్కడ అప్లికేషన్ పెట్టాలన్నమాట. నేను పుడతాను అని అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్ వచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకి తగిన లైఫ్ ఇక్కడ డిజైన్ చేసుకొని మళ్ళీ అమ్మ నాన్నని వెతుక్కొని ఫ్యామిలీని వెతుక్కొని ఇక్కడ పుట్టడానికి అక్కడ పెద్ద తంతే జరుగుతుంది. అక్కడ ఇలా ఈజీగా ఇలా వచ్చి ఇక్కడ మనం పుట్టేయలేదు, అక్కడ పెద్ద తంతే జరుగుతుంది. సో అలా అవన్నీ జరుగుతాయి. సో 7 ఆవరణల్లో చూస్తే ఫస్ట్ ఆవరణ ఎలా ఉంటుందంటే చాలా అంధకారం. ఇది భూమికి చాలా దగ్గర పరిధిలో ఉంటుందన్నమాట. అంటే మనము చీకటి ఇప్పుడు చాలా ఉండేటప్పుడు మనం ధ్యానం చేస్తే ఆ చీకట్లో ఏవేవో అనవసరమైన భయం పుట్టించే మొక్కలు, చీకటి జీవులు ఇవన్నీ కనిపిస్తాయి కదా. సో ఇది మేబీ ఫస్ట్ ఆవరణగా మనం అనుకోవచ్చు. అందుకే ఏం చెప్తారు, మీరు టెన్షన్ లో ఉంటే నిద్రపోవద్దండి, కొంచెం టెన్షన్ రిలాక్స్ చేసుకోండి అని చెప్తాం కదా. ఎందుకంటే మనము ఆ ఆ చీకటిగా ఉన్నప్పుడు మనసు చీకటిగా ఉన్నప్పుడు మనం వెళ్ళే ఆస్ట్రల్ కూడా చీకటిలోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆ ఫస్ట్ ఆవరణ అనేది భూమికి చాలా దగ్గరలో ఉంటుంది. కంప్లీట్ చీకటి, అక్కడ ఇంకేం ఉండదు, కంప్లీట్ చీకటి. అంతుకొద్దు వెలుగు అన్నది కూడా అక్కడ ఉండదన్నమాట. మొదటి పరిధిలో అక్కడ వచ్చి చాలా క్రూరమైన ప్రాణులు ప్రాకుతూ ఉంటాయి అన్నమాట. రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉంటాయి. వాటి మీద ఎంతో క్రూరంగా చాలా మనకి ఇరిటేట్ అయ్యేలాగా ఉండే ఏవేవో ప్రాణులు ప్రాకుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఉండే మన నీరుగా ఉండదన్నమాట. సగం శరీరము సగం కూలిపోయి ఇలా ఉంటారు. వాళ్ళ మీద కూడా ఏదో జీవాలు ప్రాకుతూ ఇలా ఘోరంగా ఉండేది ఫస్ట్ పరిధి అని చెప్పారనమాట. 2 ఆవరణలో ఒకటో ఆవరణ కన్నా కొంచెం బెటర్ గా ఉంటుంది. అంటే చీప్ ఉంటుంది, కొంచెం బెటర్ గా ఉంటుంది. అనవసరమైన జీవాలు అవి అంత ఉండవన్నమాట. ఇక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళు కూడా కొంచెము ఒక రూపం సరిగ్గా లేకుండా ఉంటారు, ఫస్ట్ మారి ఉండదు. అది 2వ ఆవరణ కూడా చాలా చీకటి. 3వ దీని కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇక్కడ కూడా చీకటే ఉంటుంది, ఇక్కడ వెలుగున్నది ఇక్కడ కూడా ఉండదన్నమాట. మనము జనరల్ గా చెప్తాం నరకానికి పోతావు అనేసి కదా, హింసలో నరకానికి వెళ్తావు అని చెప్తాం కదా. అలా
వీటిని నరకం కింద మనం లెక్కకేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో 3వ ఆవరణలో 1, 2 ఆవరణలాగే శరీరాలు ఫస్ట్ సెకండ్ ఆవరణలో శరీరం చాలా బరువుగా ఉంటుందంట. వాళ్ళకి జరగడము, నడవడం కూడా వాళ్ళకి అది అంత బరువులో, అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే బరువు, అంధకారం అంటే చీకటి చెప్తాం కదా, అవన్నీ ఇక్కడ అట్లే ఉంటుందన్నమాట. సో 3వ ఆవరణలో ఫస్ట్ గా చీకటి ఉన్నా కూడా ఇక్కడ శరీరాలు అంత బరువు ఉండదట, కొంచెం కాస్త తేలిక ఉంటుంది, తేలిగ్గా ఉంటది అనమాట అక్కడ ఉండేవాళ్ళు. సో ఇక్కడ నెక్స్ట్ లో వచ్చి కాస్త బెటర్ గా ఉంటుంది, కానీ ఇది కూడా చీకటితోనే ఉంటుంది. సో ఫస్ట్ 4 ఆవరణలుండే చీకటి, అంధకారము, అజ్ఞానము, ఇక్కడ ఇట్లుండే ఆత్మని కూడా ఈ 4 ఆవరణల్లో పోయి చేరుతారన్నమాట. సో ఇక్కడ ఇలా చేరడము, వీళ్ళు ఎన్నో యుగాలు ఇలానే కష్టపడుతూ ఉంటారు. ఆ ఎన్నో ఉన్నతాత్మలు వీళ్ళని సెర్చ్ చేయాలా అని వాళ్ళు ట్రై చేసినా కూడా వీళ్ళు మారరన్నమాట. వాళ్ళు ఎప్పుడు మారుతారు అంటే వాళ్ళే ఈ అంధకారంలో మగ్గి 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 ఏదో ఒక రోజు ఇదేంది లైఫ్ ఇంత విగ్గా ఉంది, నాకు బెటర్మెంట్ కావాలని స్వయంగా వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ మనసులో తోచుతుందో అప్పుడు ఉన్నతాత్మలు వాళ్ళకి కనిపించి హెల్ప్ చేస్తారంట. అలా హెల్ప్ చేసినప్పుడు, అంటే ఎన్నో యుగాలకి వాళ్ళకి అలా తోచినప్పుడు ఉన్నతాత్మలు కనిపించి వాళ్లకు హెల్ప్ చేయడంతో వాళ్ళు కొంచెం ఎదుగుతారనమాట. ఏదో కొంచెం కాస్త ఎదుగుతారు అంతే. సో 5వ ఆవరణ చూస్తే ఆ భూమి మీద ప్రదేశం లాంటిది, అంటే కొంచెం వెలుగు ఉంటుంది ఇక్కడ. ఈ ఆవరణలో ఉండే ఆత్మలు పరస్పరం సాయం చేస్తాయి. సో 5వ ఆవరణ వచ్చాక కొంచెం ఆత్మలు ఉంటాయన్నమాట. సో 5వ ఆవరణలో ఒకరికొకరు సాయం చేసుకోవడము, ఈ శరీరాలు కూడా బాగా తేలిగా ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా అంత హెల్ప్ అనేది వాళ్ళు చేసుకుంటారు. 6వ ఆవరణం చాలా అందంగా ఉంటుంది. ఆకుపచ్చని గడ్డి, చెట్లు, భూమి ఇలా అంత రంగురంగులుగా కనిపిస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడు పగలే ఉంటుంది అక్కడ, రాత్రి ఉండదు అనమాట. 6వ ఆవరణలో అంటే చీకటి ఉండదు, కంప్లీట్ వెలుగుగానే ఉంటుంది, పగల్లాగే ఉంటుంది ఎప్పుడు కూడా. అక్కడ పరిపూర్ణంగా ఎంతో బాగుంటుంది. ఒక్కొక్కరికి శరీరాలు కూడా చక్కగా ఉంటాయి. అక్కడ ఉండే ఆత్మలన్నీ కూడా పరస్పరం ప్రేమించుకుంటూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, సాకారం చేసుకుంటూ 6వ ఆవరణలో అంతర్మతో కనెక్ట్ అయి ఉంటారన్నమాట వీళ్ళందరూ ఆధ్యాత్మిక మనసుతో, అంతరాత్మతో కనెక్ట్ అయి ఆత్మ ఉన్నతి కోసం ఎంతో చక్కగా సాయపడే ఉన్న ఆత్మలు అనమాట వీళ్ళంతా. సో 4వ వీళ్ళు ఏమన్నా తప్పు చేసినా కానీ, ఇప్పుడు భూలోకానికి వచ్చి వాళ్ళు కొంచెం తప్పు చేసినా కానీ 4వ ఆవరణ బ్యాక్ వెళ్ళినా కానీ 4వ ఆవరణలోనే ఉంటారనమాట. వీళ్ళు 6వ ఆవరణలో నుండి వెళ్ళి తప్పు చేసినా కూడా 4th ఆవరణలోనే ఉంటారు, ఫస్ట్ కంతా వెళ్ళరనమాట. సో అలా ఉన్నతాత్మలు 6వ ఆవరణలో ఉంటారు. 7వ ఆవరణ అన్నది అత్యుత్తమమైన ఉన్నతమైన ఆవరణ. ఈ ఆవరణలో ఎంతో అందంగా, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ అందాన్ని చూస్తే మనకు ఒక విశ్వాసమే ఉండదు అనమాట. ఇంత అందంగా ఉంటుందా ఎక్కడైనా అనేసి, అంత చక్కగా ఉంటుందన్నమాట. అది ఊహకే మనం ఊహించుకోలేని, ఊహకందని ఒక చక్కటి విషయం అన్నమాట. ఈ ఆత్మలో ఆత్మలంతా కూడా ఎంతో తేజస్తో, వెలుగుతో, వాళ్ళని చూస్తేనే ఒక్కొక్కరు ఆ ఉన్నత ఆత్మలు అనేది మనకు తెలుస్తుంది. మనకు నార్మల్ గా దేవుడి వెనకాల ఇట్లా వలయం, ఆ కాంతి వలయం ఎలా కనిపిస్తుందో, ఇక్కడ 7వ ఆవరణలో ఉండే ఒక్కొక్క ఆత్మలు కూడా వెలుగుతోటి చక్కగా కనిపిస్తారనమాట. వాళ్ళకి వయసు అనేదే ఉండదు, ఎంతో యవ్వనంలో వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ శరీరాలు మేఘాల కన్నా అంత తేలికగా ఉంటుందన్నమాట. స్వర్గానికి, అది చెప్పాలంటే స్వర్గానికి మించిన ఒక ఆవరణ అని చెప్తున్నారు. ఈ 7వ ఆవరణ తర్వాత ఏముంది అని అంటే అది మాకే తెలీదు, ఎందుకంటే మేము ఇంకా ఎదుగుతూనే ఉండాము.
ప్రతి ఒక్కరు కూడా ఎవల్యూషన్ ప్రాసెస్ లోనే ఉన్నారు. మీరు భూలోకంలో ఎలా ఎవల్యూట్ అవుతూ ఉన్నారో మేము ఇక్కడ ఆత్మలోకంలో ఇంకా మేము ఎవల్యూషన్ అవుతూ ఉన్నాము. ఇక్కడ ఆత్మలోకంలో ఈ 7వ పరిధి వరకు మనకి వాళ్ళు చెప్పారనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఎదగాలి. అది వాళ్ళు ఎదిగితేనే వాళ్ళకి అది తెలుస్తుంది ఆ జ్ఞానం. సో వాళ్ళు చెప్పిన జ్ఞానం అంటే వాళ్ళు ఎంతవరకు అయితే వాళ్ళు ఆత్మలోకం వాళ్ళు ప్రవేశించగలరో చూడగలరో అంతవరకు వాళ్ళు చెప్పారనమాట. సో అది సో మన నిజ నివాసం అంటే ఆత్మలోకం. ఇక్కడ ఉండే మనం అందరూ కూడా మన నిజ నివాసం ఏది అంటే ఆత్మలోకం, సిట్ వరల్డ్ అన్నమాట. ఈ భూలోకం అన్నది కొద్ది రోజుల కోసం ఇక్కడ వస్తాము, ఇక్కడ పాఠాలు నేర్చుకుంటాము, మన ఆత్మ ఉన్నతి కోసం వచ్చి పాఠాలు నేర్చుకొని వెళ్తాము. చాలా మంది మనం చూసామంటే ఇక్కడ భూలోకంలో మంచి వాళ్ళకంతా ఏదో కష్టాలు, ఏదో ఒకటి ఛాలెంజెస్, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇది ఎందుకు ఇలా అవుతుంది? చెడ్డ వాళ్ళంతా ఎంతో హ్యాపీగా బ్రతికేస్తున్నారు కదా, మరి మంచోళ్ళకు మాత్రం ఎందుకు ఇలా అవుతుంటే, ఈ ఛాలెంజెస్ అనేది ఏంటంటే ఒక ఆత్మ ఎదగడానికి ఛాలెంజెస్ చాలా ముఖ్యమంట. నువ్వు ఎంత ఛాలెంజెస్ నువ్వు ఫేస్ చేస్తావో నీ ఆత్మ అంత ఎదుగుతుంది. సో ఆత్మ ఎదగడానికి ఈ ఛాలెంజెస్ అనేది వస్తుంది. ఇప్పుడు కొందరు చెడ్డ ఆత్మలు ఏదో తప్పులు చేస్తూ హ్యాపీగా బ్రతికేసంటే వాళ్ళకి ఎదుగుదల అక్కర్లేదు. టైం పాస్ కి వస్తారు, టైం పాస్ కు పుడుతూ ఏదో హ్యాపీగా ఉండేసి వెళ్ళిపోయి ఆత్మ ఎదగడానికి వాళ్ళ ఆత్మ రెడీ కాలేదు. ఇక్కడ ఉన్నత ఆత్మలు నేను ఎదగాల వచ్చిన ఆత్మలు ఎప్పుడు ఎదురు కోసమే చూసే ఆత్మలకి ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఛాలెంజెస్ ఎదుర్కొంటే ఇప్పుడు ఒక రివర్ ఉంది, ఒక నది ఉంది. నదిలో మనం ఇలా రాయి వేసినప్పుడు దాని రిఫ్లెక్షన్ ఎంత దూరం పోతుంది మనం చూడనంత. ఒక్క రాయి ఇట్లా వేయడంతో ఆ రిఫ్లెక్షన్ ఇలా పెద్దగా సర్కిల్ గా ఎలా వెళ్తుందో, సో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే మన పైన పడే ఈ రాయి ఇక్కడ వేసినప్పుడు మీ అమ్మ అలా ఆ నీళ్ళలో రిఫ్లెక్ట్ లాగా ఎదుగుతుంది అనమాట. అది ఛాలెంజెస్. సో మంచి వాళ్ళకి ఛాలెంజెస్ వస్తుంది అంటే మీ ఆత్మ ఎదగడానికి అక్కడ సిద్ధమైంది, సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఎదుగుతున్నారు అని ఇవన్నీ చెప్తారనమాట. సో ఎప్పుడు కూడా ఎవరిని కంపేర్ చేసుకోవద్దు. చెడ్డ వాళ్ళు ఎదగాలని లేదు, వాళ్ళు ఏదో వాళ్ళకి ఇంకా ఆ ఒక విషయం అర్థం కాదు అంతే. సో మన ఈ విషయం అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ ఎదుగుదలకి ఛాలెంజెస్ వస్తాయి. మనము కష్టం, మనము శారీరకంగా మానసికంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాక మనం అనేది ఎప్పుడు మర్చిపోవద్దండి. ప్రతి ఒక్క క్షణము నేను ఆత్మను, నేను ఆత్మ కోసం ఏ చేశాను ఇవాళ అనే ఆ కాన్షియస్ ఉండండి. ఎప్పుడు మనం చేసే తప్పులు కనిపించవు అనేది ఇప్పుడు చూడొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్క మీ కదలిక మీ రికార్డ్ ఎంత చక్కగా మీరు పెట్టుకుంటారో మీరు అంత ఎదుగుతారు. సో మనం చూసాము, ఇక్కడ నన్ను ఒకరు చూసారు, చూడలేదు, వైఫ్ ని ఏమారించచ్చు, పిల్లల్ని ఏమారించచ్చు, అందరినీ కానీ మిమ్మల్ని మీరు ఏమారించుకోలేరు. మీ రికార్డ్ మీకుంది. మీ ప్రతి కదలిక మీ మంచి చెడుని డిసైడ్ చేస్తూనే ఉంది ఒక్కొక్క క్షణం. సో ఇది మర్చిపోవద్దండి అని చెప్తూ ఉంటారన్నమాట. సో మనము మంచి చేయాలి అనుకున్నప్పుడు మనకి సదాత్మలు ఎప్పుడు తోడు ఉంటుంది. మనము చెప్తాం కదా, నేను ఈ పని చేయాలనుకున్నాను, ఎలా జరిగిందో ఏంటో మాస్టర్స్ నాకు అంతా హెల్ప్ చేసేసారు, ఒక్క అడుగు వేసాను అంతే, కానీ ఎలా జరిగిందో తెలియదు, అందరు హెల్ప్ వచ్చేసారు జరిగింది అంటాం. ఎందుకంటే లోక కళ్యాణం కోసం మనం అలా ఇప్పుడు మనం ఎవరు కూడా అక్కర్లే, మనం పత్రిజీనే అనుకున్నాం. ఒక మనిషి వల్ల చేయని ఎన్నో పనులు పత్రి గారు చేశారు. ఇప్పుడు ఆయన కోసం ఎప్పుడు ఆలోచించలే. ధ్యాన జగత్తు ఆయన కోసం కాదు, ఈ లోకం కోసం. శాకాహార జగత్తు సర్వం ఈ లోకం కోసం. పిరమిడ్ జగత్, ఇది అన్ని దీంట్లో ఏది కూడా పర్సనల్ చాయిస్ ఏది లేదు సార్కి. ప్రతిదీ ఎవరి కోసం కోరుకున్నారు సారు?
ప్రతిదీ లోక కళ్యాణం కోసం కోరుకున్నారు. సో ఈ లోక కళ్యాణం, ఈ లోకంలో సార్ కూడా ఒక భాగమే. కాబట్టి అక్కడ ఆయన ఎదిగారు, లోకము ఎదిగింది. ఇలాంటి విషయాలు మనం చేసినప్పుడు మనం ఎదుగుతాము. నేను నాకు నా కోసం అని మనం చేసినప్పుడు అది అంతే. నేను నా కోసం అన్నది ఒక్క చిన్న రవ్వంతే, దాన్ని వదిలేసేయండి. ఎప్పుడు సార్ చెప్పిన బాటలో మనం పోతే చాలు. ఈ పుస్తకంలో వాళ్ళ ఆత్మలోకం గురించి చెప్పారు, కానీ ఈ విషయాలన్నీ తెలుసుకొని మనం చూస్తే మ్యాచ్ చేసుకుంటే సార్ చెప్పిన ప్రతి విషయం ఫాలో అయితే చాలు. ఆత్మలోకంలో మిమ్మల్ని హారతి ఇచ్చి పిలుస్తారు. మీరు ఆత్మలోనికి చేరుకున్నాక చెప్పిన ప్రతి విషయాలు ఫాలో చేసి అక్కడ వెళ్తే ఒక్కొక్క ఉన్నత ఆత్మలు వచ్చి మిమ్మల్ని అంత చక్కగా రిసీవ్ చేసుకుంటుంది. ఇది చాలు మనకి. సో అలా మనము ఎక్కడా వెతకనవసరం లేదు. సార్ చెప్పిన విషయాలు ఫాలో అయితే చాలు. సార్ చెప్పిన విషయాలు మన జ్ఞానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, మనము సేవ, ఇవన్నీ చేసుకుంటూ పోతే చాలు. ఇంకా అలాది ఈ భూలో దాన ధర్మాలు గొప్ప గొప్ప ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారు అని వాళ్ళ క్లారిటీ ఉండదు. చెప్తారు, మీరు దానస్తారు అంటే అక్కడ మీరు చేసేది మీరు తెలుసుకోండి. మీరు ఒక పేసం దానం చేస్తూ ఆత్మలో దానికి మీరు ఇక్కడ ధ్యానం ధ్యానం చేశాను, మీ పేరు వచ్చిందని ఆశపడదు. మీరు గొప్ప కోసం దానం చేసినా మీకు పేరు పడదు, మీరు చేస్తారు. ఇక్కడ ఏం చెప్పారంటే, మేము భూలోకంలో ఉన్నప్పుడు ఉండేప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక ఆయన ఎంతో దాన ధర్మాలు చేస్తూ చక్క అన్ని చేస్తూ గొప్పగా బ్రతికాడు. లైఫ్ లో దానము, హెల్పింగ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఆత్మలో వెళ్ళాక ఆయన ఎక్కడ రెండిదిలో ఉన్నాడు. రెండవ పరిధిలో ఉన్నాడంట. రెండవ పరిధి అంటే చీకటి అజ్ఞానం ఉండే ఆ రెండవ పరిధికి వెళ్ళాడంట ఆయన. అక్కడికి వెళ్ళాక ఆయనకి అప్పుడు తెలిసిందంట, అయ్యో నేను నా జీవిత కాలం అంతా నేను దాన ధర్మాలు చేస్తూ మంచి పనులే కదా చేశాను, నేను ఎందుకు ఇక్కడికి వచ్చిన, దేవుడు కఠినాత్ముడు అని ఆయన అన్ని ఇచ్చేస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఆయన అర్థమైంది ఏంటంటే, మనము ఏ ఎక్స్పెక్టేషన్ లేదా, మనకు సార్ చెప్తారు కదా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు చేసిన దానమే అక్కడ చెల్లుతుంది. మీరు పేరు కోసమో గొప్ప కోసమో ఏదో పేపర్లో రాయడానికో ఏదో మీ సంతృప్తికో చేస్తే అది దానం కింద రాదు. సో మనము చేసే ఒక్కొక్క మంచి పని వెనకాల అక్కడ పర్సనల్ చాయిస్లు ఉండకూడదు. మన అంటే నాకు ఇష్టం నేను చేసినాను, నాకు కావాలా చేసినాను, అది కాదు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు చేసే మంచి పనులే మీ ఆత్మ ఉన్నతికి చేరుతుంది. సో ఇలా మనం అందరూ కూడా ఏది చేసినా కూడా అర్థం చేసుకొని చెయ్యాలి. సో ఇవన్నీ కూడా చూస్తే తిరిగి మనకు సార్ చెప్పే, నువ్వు చెయ్యి, నువ్వు ఒక రూపాయి ఇచ్చినా నీ మనస్ఫూర్తిగా ఇవ్వు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవ్వు అని సార్ ఎలా చెప్తారో అదే అనమాట. సార్ చెప్పిన ప్రతి సత్యాలు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఈ పుస్తకం చాలా సింపుల్ గా ఉంటుందండి, అందుకే హ్యాపీగా చదువుకోవచ్చు. ఇందులో కాని విషయాలు ఏమీ ఉండవు. కొన్ని విషయాలు మీకు భయం అనిపించా, అవి సత్యాలు. ఎందుకు మనకు భయం అనిపిస్తుందంటే, అయ్యో నేను ఇది చేయలేదే, నేను చేయకుండా నేను ఇంకా నా ఆత్మని తగ్గించుకుంటున్నానే అని భయాలు ఉంటుంది. ఆ భయం ఎవరికి అవద్దు. ఫస్ట్ మనము తప్పులు చేశాము అంటే మనం తెలిసి చేయం కదా, తెలియకుండానే తప్పులు జరుగుతుంది. మనం ఒక్కొక్క తప్పులు చేసినప్పుడు అందులో పాఠాలు నేర్చుకొని ఎదుగుతాం. ఇదే మన లైఫ్. సో ఇప్పటి వరకు మనకు తెలియని విషయాలని ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాక పాటించామంటే చాలు.
సో ఇన్ని రోజులు నేను అది పాటించదే, గిల్ట్ ఫీలింగ్ అసలు అవసరం లేదు. మీరు అన్ని విషయాలు తెలుసుకుని ఏది కరెక్ట్ ఏది తప్ప క్లారిటీ తెచ్చుకోండి. ఇన్ని రోజులు మనం ఇలా ఫూలిష్ గా బతికేసామే, అజ్ఞానంలో బ్రతికేసామే, ఆ గిల్ట్ ఫీలింగ్ అవసరం లేదు. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నారో తెలుసుకున్న క్షణం నుంచి మీరు ఫాలో అవ్వండి, అంతే చాలు. అయిపోయిన విషయాల గురించి ఎప్పుడు బాధపడని అవసరం లేదు. ఎంతో తెలియకో జరిగిపోయింది. సో ఇక్కడ మనం తెలిసి తప్పు చేస్తే మాత్రము దానికి ఖచ్చితంగా పశ్చాత్తాప పడాలి. మీరు పశ్చాత్తాపడి అటువంటి విషయాలు చేయకుండా అలా మనం ఎవరినైనా చేసే వాళ్ళని చూసినా వాళ్ళని మార్చాలి. ఇప్పుడు చాలా మంది కొంచెం చెడ్డ వాళ్ళని తెలిసి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలా చేయకూడదు. ఖచ్చితంగా చెడ్డవాళ్ళు తెలిస్తే వాళ్ళని ప్రోత్సహించకూడదు, వాళ్ళకి హెల్ప్ చేయకూడదు. ఇప్పుడు మంది డోళ్ళు ఉంటారు, వాళ్ళకు ఆకలితో ఉంటారు, అన్నం పెట్టాలి అని అంటారు. అలా మీరు పెట్టాలి అంటే ఆకలితో ఉండే వాళ్ళకి అనొచ్చు, వాళ్ళు మంచి చెడ్డైనా కూడా పర్వాలేదు, తప్పు లేదు. కానీ వాళ్ళ డబ్బు ద్వారానో వాళ్ళ చెడు పనుల్లో మనం చేయడము ఇవన్నీ చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. చెడ్డ వాళ్ళు తెచ్చాక వాళ్ళకి హెల్ప్ చేయొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే నువ్వు చేసే పని తప్పు, ఇంకా వాళ్ళని కన్విన్స్ చేయాలి. అంటే ఇప్పుడు ఆత్మలే కదా చెడు ఆత్మల్ని దారి ఇచ్చారు, వాళ్ళ దారిని చేయాలి. మళ్ళీ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వాళ్ళకు తెలుసో తెలియదో అది మనకు అనవసరం. ఒక దుష్ట ఆత్మ వాళ్ళు సరిగ్గా లేదు, మంచి పని చేయలేదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు తెలిస్తే మనం వాళ్ళని మందలించాలి, వాళ్ళకి మంచి చెప్పాలి, వాళ్ళకి దారి చూపించాలి, వాళ్ళకి ధ్యానం చెప్పించాలి. ఇవన్నీ మనం ఖచ్చితంగా చేయాలి. అది వాళ్ళు విన్నా వినకపోతే అది వాళ్ళ చాయిస్, కానీ మనము చెయ్యాలి, మంచి చెయ్యాలి. సో ఇదే కదా మనకు సార్ కూడా సారు, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పింది, వాళ్ళు వినరో అది వాళ్ళ కర్మ, చెప్పించేది మీ బాధ్యత అని చెప్తారు కదా. సో అదే అన్నమాట, రిపీటెడ్ గా ఒక్కొక్కటి నేను ఈ విషయాలు చూస్తూ ఉంటే ఇదంతా సార్ చెప్పిందే కదా అని తిరిగి అదే గుర్తుకొస్తూ ఉందన్నమాట. సో ఇంతటితో నేను ముగించుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, చంద్రకళ గారికి, ధనలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.